హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అంబలి ప్రతిరోజు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అలాగే అది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూద్దాము. సో అంబలి తాగడం వల్ల నీరసం, బలహీనత వంటి సమస్యలు అనేవి తగ్గుతాయండి. సో వాటితో పాటు ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాకుండా అంబలిని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు కూడా దూరమవుతాయి. మరియు బరువు తగ్గాలనుకునేవారు ఈ అంబలి తాగడం వల్ల ఎంతో మంచి ప్రయోజనాలు అనేవి రిజల్ట్ అనేది తొందరగా ఉంటుందండి. అలాగే ఇంకా చెప్పాలంటే గుండె, షుగర్ వ్యాధులు ఉన్నవారు జొన్న అంబలిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సో చూసారు కదా. దీంతో పాటు ఇప్పుడు మనం ఈ అంబలి ఎలా ప్రిపేర్ చేయాలో కూడా తెలుసుకుందాం, ఓకేనా. సో ఈ గ్లాస్తో నేను అంబలి ప్రిపేర్ చేయబోతున్నాము. సో ఇది ఫీవర్ వచ్చిన వాళ్ళకి చాలా మంచిదండి. సో రైస్ తినబుద్ధి కాని వాళ్ళకి ఇలా అంబలి చేసి పెట్టడం వల్ల నోరు కూడా టేస్టీగా ఉంటుంది. సో ఇందాక చూపించిన గ్లాస్తో పిండి తీసుకున్నాను, అది గోధుమ పిండి అండి. సో తీసుకొని దాంట్లో వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో ఇలా వాటరు బాయిలింగ్ చేసుకోవాలండి స్టవ్ పైన. సో బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఈ కలిపి పెట్టుకున్న గోధుమ పిండి అనేది దాంట్లో వేసేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. సో మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. సో పెట్టిన తర్వాత దాన్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలండి. సో చిక్కదనం అనేది వచ్చే వరకు బాయిల్ చేయాలి. సో కాస్త చిక్కగా అయిన తర్వాత సో సాల్ట్ అనేది మీ రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో కొద్దిగా చిక్కగా అయిన తర్వాత దాన్ని దింపేసుకోవడమే. చాలా ఈజీ అండి ఇది అంబలి చేయడం అనేది. హెల్త్ బాగాలేని వాళ్ళకి, ఫీవర్ వచ్చిన వాళ్ళకి, నోరు రుచి రాని వాళ్ళకి చాలా బెటర్ అండి ఇది. చాలా హెల్తీ కూడా. సో చేసుకోవడం కూడా చాలా ఈజీనే. సో అన్నం తినని వాళ్ళు, ఫీవర్తో ఉన్న వాళ్ళు, సరిగ్గా అన్నం తినకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచిది. సో ఇలా తిక్కుగా అవ్వాలండి. సో చిక్కగా అయిన తర్వాత దింపేసుకోవడమే, చాలా ఈజీ. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.